మరణాత దేవేష్టులారా, మోషే సుకోపవాస ధ్యానపరులారా, మీ అందరికీ నా హృదయపూర్వక వందన మరణాతలు. బాగున్నారా? మోషే సుకోపవాసములలో దేవుని యొక్క మహాకృప మహదైశ్వర్యమును బట్టి 5వ దినములో అతి ప్రాముఖ్యమైనటువంటి ఆదివారపు దినములో మొదటి ఆదివారములో ప్రవేశించిన మనందరికీ దేవాది దేవుని యొక్క మహిమ కృపా సమృద్ధి తండ్రి దయచేయును గాక. ఆమేన్. ఈ దిన ధ్యానాంశములోనికి వెళదాము. నిర్గమాకాండము 5వ అధ్యాయము ప్రారంభ వచనములో మనము చూచినట్లయితే, తరువాత మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మహాగణుడా, కృపా సత్య స్వరూపి, నీకు వందనములు. అద్వితీయ దేవుడవు, ఆరాధనకు అర్హుడవు, స్తుతి సింహాసనాసీనుడవయ్యున్న నిన్ను ఈ యొక్క ఆరాధన దినమున ఆరాధించి, ఈ యొక్క సాయంకాల దినమున మోషే సుకోపవాస ధ్యానములలో 5వ దినము మేమందరము ఏకీభవించు ఉండగా, ఈ యొక్క ఆరాధన దీవెనతోనూ, మోషేలో ఉన్న సకల ఆశీర్వాదములతోనూ, మోషే చేత చేయించిన అద్భుతములతోనూ, మోషేకు నీవిచ్చిన వరములతోనూ, నీతో ముఖాముఖిగా మాట్లాడుచు నీ అంతరంగములో ఉన్న అభిషేకమును అందుకొని రాకడ వధువు సంఘముగా సిద్ధపడగలిగిన ధన్యతను నాకును మాకును దయచేయుమని ప్రధాన బోధకుడుగా మా మధ్యకు వెంచేసి దివ్యవాక్కులను మాకు విడచెప్పుటకిష్టుడయ్యున్న వాక్కయ్యున్న యేసు నామములో బ్రతిమాలు వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము తండ్రి మన అందరి మీదను మన కుటుంబముల మీదను ప్రకాశింపచేయును గాక. ఆమేన్. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు, వారు బాసురామై నాటి స్థితిలో బ్రతుకాజుతురు, వారు బాసురామై నాటి స్థితిలో బ్రతుకాజుతురు. మోషే వలనే దేవుని ముఖిగా జూతురు, మోషే వలనే దేవుని ముఖిగా జూతురు, వారు మోషే వలనే విద్యకు ప్రాముఖ్యులౌదురు, వారు మోషే వలనే విద్యకు ప్రాముఖ్యులౌదురు. యేసు నామధారులందరూ ఎంతో ధన్యులు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇశ్రాయేలీల జీవితములో 4వ అధ్యాయములో ఉన్న ఆనందము 5వ అధ్యాయములో ఆయాసముగా మార్చబడింది. మనందరము 4వ అధ్యాయమును ధ్యానించిన వారమై ఉన్నాం. మోషే అహరోనును కలుసుకున్నాడు. మోషే అహరోనులు ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీల పట్ల
దేవుని ప్రణాళిక ఏమయ్యున్నదో తెలియచేసినప్పుడు వారు పలికిన మాట 4వ అధ్యాయం 31వ వచనములో, యెహోవా ఇశ్రాయేలీలను వచ్చి తమ బాధను కనిపెట్టునను మాట జనులు విని తల వంచుకొని నమస్కారము చేసిరి. ఎప్పుడైతే యెహోవా వారి బాధను చూచాడో, వారిని విడిపించడానికి దేవాది దేవుడే దిగివచ్చి నాయకులుగా మోషే అహరోనులను నిలవబెట్టాడు అని తెలుసుకొనినప్పుడు, వినవచ్చినప్పుడు వారు శిరస్సు ఉంచి నమస్కారము చేశారు. 5వ అధ్యాయ ప్రారంభాన్ని మనము చూచినట్లయితే, మోషే అహరోనులు వచ్చి ఫరోను చూచి, ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరి. మనము చూచినట్లయితే ఇక్కడ మోషే కనబడుతూ ఉన్నాడు, అహరోను కనబడుతూ ఉన్నాడు. పేర్లైతే ఇద్దరివే రాయబడినవి, కానీ ఇశ్రాయేలీల జనాంగము మొత్తము కూడా వీరి వెనకుంది. లేకపోతే మోషే అహరోనులను ఆ గొప్ప చక్రవర్తి అయిన ఫరో రండి అని పిలిచి వారి మాటలు ఆలకించేవాడు కాదు. ఎంటర్ ఇజ్రాయెల్ పీపుల్, ఈ యొక్క రాజమందిరానికి ఒక సమూహముగా వచ్చారు. వారి మధ్య ముఖ పరిచయము కూడా లేని ఒక వ్యక్తి కనబడుతూ ఉన్నాడు. ఫరో సేనలకు ఎవరు ఆ వ్యక్తి అంటే, ఆ ఐగుప్తు నుండి పారిపోయి మిద్యానులో 40 వత్సరములు ఉండి మరలా ఏ అంతఃపురములో నుండి అయితే పారిపోయాడో ఆ అంతఃపురమునకే వచ్చిన మోషే ఒక విన్నపాన్ని తెలియచేస్తున్నాడు ఫరోకి. ఆ విన్నపం ఏంటయ్యా అంటే, యెహోవా అరణ్యములో నాకు ఉత్సవము చేయుటకు నా జనులను పోనిమ్మని ఆజ్ఞాపించుచున్నాడనిరే. ఇది విన్నపం. అయ్యా, మేము అరణ్యములో ఉత్సవము చేసుకొనడానికి మా జనాంగం అందరము కలిసి వెళ్ళాలి. వెంటనే ఫరో యొక్క సమాధానము మనకు కనబడుతుంది 2వ వచనములో. ఫరో, నేను అతని మాట విని ఇశ్రాయేలీయులను పోనిచ్చుటకు యెహోవా ఎవడు? ఒక చక్కని క్వశ్చన్ మార్క్ పెట్టారు. ఫరో అంటున్నాడు, నేను అతని మాటను విని పోనివ్వడానికి అసలు యెహోవా ఎవడు? ప్రభునందు ప్రియమైన వారలారా, బైబిల్లో రాయబడిన మాట ఫరో, ఒక గీత పెట్టారు. గీత అనగా నీవు ఆగి ఆలోచించాలి. ఫరో, ఒకసారి ఆలోచిద్దాం. ఎందుకంటే నేను చెప్పాను, చరిత్ర పుటలలో నుండి చారిత్రాత్మకమైన కొన్ని విషయాలను నేను మీకు తెలియచేస్తాను అని. ఇశ్రాయేలీల యొక్క చరిత్ర మనము చూచినట్లయితే 400 వత్సరముల చరిత్రగా కనబడుతూ ఉంది ఈ యొక్క ఐగుప్తు దేశములో. క్రీస్తుకు పూర్వము 1800 సంవత్సరము నుండి 1400 సంవత్సరము వరకు ఇశ్రాయేలీలైన వారు ఈ యొక్క ఐగుప్తులో వాసము చేసినట్లుగా చరిత్రలో మనకు కనబడుతూ ఉంది. ఈ యొక్క ఐగుప్తు చరిత్రను మనము చూచినట్లయితే, ఈ యొక్క ఐగుప్తు చరిత్రలో ఫేరో లేక ఫేరో అనే ఐగుప్తు మాటకు అర్థము గొప్ప అంతఃపురము లేదా గొప్ప రాజప్రసాదము. ఎవరైతే
ఆ గొప్ప రాజప్రసాదములో నివసించేవారో వారిని ఫారో అనేవారు, అనగా వీరు గొప్ప అంతఃపుర వాసులు అని అర్థం. ఈ అంతఃపుర వాసులు అని పిలిపింపబడే వీరు 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 కాలక్రమములో ఏ విధంగా మార్చబడ్డారంటే ఈ ఫరోలుగా మార్చబడ్డారు. ఫరో అనగా అర్థము గొప్ప అంతఃపుర నివాసి. ఈ యొక్క ఫరోల యొక్క చరిత్రను లేదా ఈ యొక్క ఐగుప్తు చక్రవర్తుల యొక్క చరిత్రను మనము చూస్తే 31 చక్రవర్తులు చరిత్రలో అగ్రగణ్యులుగా మనకు తెలియచేస్తూ ఉంది. మరి ఈ నిర్గమాకాండములో ప్రాముఖ్యముగా 4 చక్రవర్తులను గురించి రాయబడింది. 5వ చక్రవర్తి చరిత్రలో ఆ వ్యక్తిని నేనే అని చెప్పుకుంటున్నాడు. రాయబడిన 4 చక్రవర్తులు, ఆ వ్యక్తిని నేనే అని చెప్పుకుంటున్న 5వ చక్రవర్తి ఈ ఫారో అనబడిన వారిని గురించి కొన్ని విషయాలు చరిత్ర పుటల్లో నుండి ఈ దినము ధ్యానిద్దాం. మనము చూస్తే మనందరికీ బాగా తెలుసు, నేను విస్తారముగా ఈ దినం చెప్పాలనుకోవటం లేదు. మొట్టమొదట యోసేపు ఐగుప్తుకు బానిసగా వచ్చాడు. నేను మొదటి దినం చెప్పాను, బానిసగా వచ్చిన యోసేపు ఐగుప్తుకు ఏలికయ్యాడు. కారణము యోసేపు దేవునిని పట్టుకొని ఉండటమే. సౌఖ్యము కోసము, సుఖము కోసము, ఆహారము కోసము, సౌలభ్యము కోసము వచ్చారు ఇశ్రాయేలు జనాంగము 70 మంది. కానీ సౌఖ్యము కోసము వచ్చిన వీరు మాత్రము ఐగుప్తీలకు బానిసలయ్యారు. దీనికి కూడా కారణం యోసేపు దేవునిని వదిలిపెట్టలేదు. వీరు సౌఖ్యాన్ని చూచి దేవుణ్ణి విడిచిపెట్టారు. మరి యోసేపు మొట్టమొదటిగా వస్తే యోసేపును గణపరిచిన రాజు ఎవరు? 49వ అధ్యాయములో యోసేపు అన్నదమ్ములైన వారు వచ్చారు. 50వ యొక్క నిర్గమాకాండము ప్రారంభమే యోసేపు యొక్క సహోదరులతో ప్రారంభించబడినట్లుగా మనం చూస్తున్నాం. మొదటి అధ్యాయం మొదటి వచనము 70 మంది ఐగుప్తులోనికి వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అప్పుడున్నటువంటి మొట్టమొదటి ఫారో ఐగుప్తు చక్రవర్తి ఎవరయ్యా అంటే రామ్సేస్ I. ఇతడు ఈ రామ్సీస్ అనే గొప్ప చక్రవర్తి గొప్ప యుద్ధ వీరుడుగా, గొప్ప కళాకారుడుగా, గొప్ప సంగీత విద్వాంసకుడుగా, గొప్ప దేవతా ఆరాధకుడుగా కనబడుతూ ఉన్నాడు. ఇతని హృదయము ఎంతో మంచిది. అన్యజనులకు కూడా ఆశ్రయమిచ్చిన వాడు ఈ రామ్సీస్ I అనే చక్రవర్తి. ఇతని యొక్క ఒక పెద్ద ప్రతిమ కైరో నగరంలో మ్యూజియం బయట ఈ రామ్సీస్ I చక్రవర్తి యొక్క పెద్ద ప్రతిమ కనబడుతుంది. ఇతడు గొప్ప ఆజానుబాహుడు అని చెబుతారు. ఇంచుమించు అతని ఎత్తు 15 అడుగులు. ఇతనిని బట్టే, ఇతని యొక్క పరాక్రమను బట్టే స్ఫినిక్స్ ముఖమేమో మనిషి ముఖము, శరీరమేమో సింహ శరీరము, స్ఫినిక్స్ చూస్తూ ఉంటాం. ఇతని యొక్క బల ప్రదర్శనను
శక్తిని సూచించడానికి ఆ స్పినిక్స్ని నిర్మించడం అయింది. ఇతడు యోసేపును చేరదీసిన చక్రవర్తి రామ్సిస్ I. ఇతని కాలములోనే 70 మంది యాకోబు కుమారులైన వారి సంతానము యొక్క ఐగుప్తులోనికి వచ్చినట్లుగా చూస్తున్నాం. నిర్గమాకాండము 1వ అధ్యాయము ప్రారంభ 2 వచనాలు. అతని తరువాత చక్రవర్తిని మనము చూచినట్లయితే సేతి I. ఇశ్రాయేలీలు యోసేపు కాలము అనంతరము అన్యజనుడు తమ యొక్క రాజ్యములో ప్రధానుడిగా ఉండుట, అన్యజనాంగము విస్తరించుటను చూచి హృదయమందు ఈర్ష్యపడిన చక్రవర్తి ఈ సేతి I అనే ఫారోగా మనకు చరిత్రలో కనబడుతూ ఉన్నాడు. తరువాత మరి ఒక చక్రవర్తిని మనము చూసినట్లయితే అమహోస్ అనే ఫారో. ఈ అమహోస్ అనే ఫరో చక్రవర్తి కాలములోనే ఇశ్రాయేలీలైన వారు అధికమైన బాధలు, మనకు నిర్గమాకాండము 1వ అధ్యాయములో ఇశ్రాయేలీల శ్రమ చరిత్ర రాయబడింది. ఆ శ్రమ చరిత్రకు కారకుడైన చక్రవర్తి ఈ అమహోస్ అనే చక్రవర్తి, ఈ అమహోస్ అనే ఫారో. తరువాత మనం చూస్తే మరి ఒక ఫారో కనబడుతున్నాడు, టట్మోసిస్ అనే ఫరో. ఈ అమహోసిస్ తరువాత టట్మోసిస్ అనే మరి ఒక ఫరో కనబడుతున్నాడు. ఇతని కాలములోనే మోషే జన్మించాడు. ఇతని కుమార్తె మనం చూచినట్లయితే హట్షేఫేత్సూత్ అని ఇతని యొక్క కుమార్తె మోషేను ఆ యొక్క నైలు నదిలో జమ్ము పెట్టెలో పెట్టబడిన మోషే అతి సుందరుడయ్యుండట చూచి తన ఇంటిలోనికి తీసుకొని వెళ్ళి మోషేను పెంచింది. తరువాత మోషే 40 సంవత్సరములు ఐగుప్తు సకల విద్యలలో ప్రావీణ్యుడయ్యాడు. ఇవి అన్నీ కూడా మనము చూచిన వారము. తరువాత మనం చూస్తే ఇతని కాలములోనే మోషే ఐగుప్తు నుండి పారిపోయాడు. ఈ యొక్క 5వ అధ్యాయములో కనబడుతున్న ఫరో అని రాసి ఒక గీత ఇచ్చాడు. దేవుడేమో మోషేతో, ఇదిగో నువ్వు ఎవరి కాలములో అయితే ఆ యొక్క వధ జరిగించావో ఆ ఫరో చనిపోయాడు అని చెప్పాడు. ఇప్పుడు మోషే అహరోనులు వచ్చింది మోషేనైనను, మోషే ఇశ్రాయేలీల జనాంగమునకు రాకకు కారకుడైన యోసేపునైనను, యోసేపును ఐగుప్తులో వృద్ధి పొందించిన యెహోవానైనను ఎరగని మరో ఫరో. ఎవరు ఈ ఫరో చక్రవర్తి అంటే మనకు చరిత్రలో కనబడుతుంది. ఇతని పేరు రామ్సిస్ II. ఆ చక్రవర్తితోనే ఈ యొక్క 5వ అధ్యాయములో మోషే అహరోనులో ఈ యొక్క ఇశ్రాయేలు జనాంగము మాట్లాడుతుంది. ఈ రామ్సిస్ II దగ్గర 2 విభిన్నమైన అభిప్రాయాలు చరిత్రలో మనకు కనబడతాయి. కొంతమంది ఏమో ఈ రామ్సెస్ II కాలములోనే ఇశ్రాయేలీలు విడిపింపబడ్డారు. ఈ రామ్సెస్ II అనే చక్రవర్తి ఎర్ర సముద్రములో తన యొక్క సేనలతో కూడా నాశనమయ్యాడు అని చరిత్రలో చెబుతూ ఉంటే, మరికొందరు వేదాంత పండితులు, బైబిల్ యొక్క శాస్త్రజ్ఞులైన వారు చెప్పే మాట, హీఈస్ నాట్ రామ్సెస్ II, అతడు రామ్సెస్ II కాదు,
మెర్నఫ్తా అనే చక్రవర్తి. ఎందుకు మెర్నఫ్తా అనే చక్రవర్తి అని చెబుతారు అంటే, మెర్నఫ్తా అనే చక్రవర్తి యొక్క స్తూపము ఇప్పటికీ కూడా ఇంగ్లాండ్ దేశములో మ్యూజియంలో కనబడుతుంది. ఆ మెర్నఫ్తా ఫారో స్తూపము కింద రాయబడిన మాట, ఇశ్రాయేలీలను నేనే పోనిచ్చాను, వారిని ఎర్ర సముద్రము దగ్గర హతము చేశాను. తప్పండి. ఇశ్రాయేలీలను కనీసం ఐగుప్తీయులు కలుసుకోలేకపోయారు, ఇంకెక్కడ హతం చేసేది? దీన్ని బట్టి రెండు అభిప్రాయాలు, రామ్సెస్ టూనా, మెర్నఫ్తానా అని. సంతోషం. ఈ పాఠంలోనికి వద్దాం. ఫరో అంటున్నాడు, మనం చూచినట్లయితే ఫారో చెప్పిన మాట, ఫరో నేను అతని మాట విని ఇశ్రాయేలీలను పోనిచ్చుటకు యెహోవా ఎవడు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఈ అధ్యాయములో 23 వచనాలు ఉన్నాయి. నేను చెప్పాను, చాలా క్లుప్తంగా చెప్తాను అని. ఈ 23 వచనాలని ఐ డోంట్ వాంట్, నేను ప్రతి ఒక్క వచన విభాగములో వివరించదలుచుకోలేదు. కానీ ఎంటర్ దిస్ చాప్టర్, ఈ యొక్క 5వ అధ్యాయాన్ని మొత్తాన్ని కూడా 4 భాగాలు చేసుకుని సులభమైన శైలిలో నిత్యము మన యొక్క మదిలో హృదిలో ఉండే విధముగా ధ్యానిద్దాం. 4 విభాగములుగా. 1 సమాచారము. 5వ అధ్యాయము 1వ వచనము నుండి 5వ వచనము వరకు మోషే అహరోనులు ఫరోకి ఇచ్చిన సమాచారము కనబడుతుంది. 2 సంచారము. 6వ వచనము నుండి 15వ వచనము వరకు శ్రమను బట్టి సంచారము చేసిన ఇశ్రాయేలు జనాంగము కనబడుతుంది. 3 సోమరులు. ఐగుప్తు ఫరో చేత, ఫరో యొక్క సైనికుల చేత తృణీకరించబడి హేయముగా ఎంచబడి సోమరులుగా పిలువబడిన ఏర్పాటు జనాంగమైన ఇశ్రాయేలీలు కనబడుతున్నారు. 4 సణుగు. 4వదిగా వారికి కలిగిన స్థితిని బట్టి, ఇందాకే చెప్పాను, 4వ అధ్యాయములో ఆనందము 5వ అధ్యాయంలోకి వచ్చేటప్పటికి భారాన్ని మిగిల్చింది, కన్నీటిని మిగిల్చింది. ఐగుప్తీయులు అయిన వారికి ఇశ్రాయేలీలు అయిన వారంటే అసహ్యాన్ని తెచ్చింది. ఆ సంతోషం ఎంతోసేపు నిలవలేదు. 4వదిగా మనం చూచినట్లయితే విసుగు. ఇశ్రాయేలీల కంట దేవుని మీద విసుగు వచ్చిందంట. దేవుడు మమ్మలను పంపి ఉన్నాడని దేవుని ప్రతినిధులుగా వచ్చిన మోషే అహరోనుల మీద విసుగు వచ్చిందంట. కేవలం ఇశ్రాయేలీలకే విసుగు కాదండి, పంపబడిన మోషే కూడా విసుగొచ్చింది. మొట్టమొదట ఇశ్రాయేలీలు విసుగు చూపించిన అధ్యాయమే ఈ 5వ అధ్యాయం. చాలా క్లుప్తముగా ఈ అధ్యాయములో సారవంతమైన స్థితిని అనుభవిస్తూ త్వరగా ముందుకు వెళదాం. మొట్టమొదటిగా మనం చూచినట్లయితే సమాచారము. ఏమి సమాచారము అంటే, ఇందాకే మనం చెప్పుకున్నాం, అయ్యా మేము మా దేవునికి 3 దినముల ప్రయాణమంత దూరము వెళ్ళి బలి అర్పించాలి. వెంటనే ఫరో అన్నమాట, యెహోవా ఎవడు. అక్కడ వెంటనే ఒక క్వశ్చన్ మార్క్ పెట్టారు. యెహోవా ఎవడు?
ప్రభునందు ప్రియమైన వారలారా, వాక్యములో నుండే కొన్ని విషయాలు నేను మీకు చూపించాలని కోరుకుంటున్నాను. ఎవరు యెహోవా? ఫరోనే కాదు, మనం కూడా ఒకసారి ఆలోచిద్దాం. యెహోవా ఎవరు? నిర్గమాకాండము 20వ అధ్యాయము, ధర్మశాస్త్రము దైవదేవుడే సీనాయి మీదకు దిగివచ్చి పలకబడిన అధ్యాయము. నిర్గమాకాండము 20వ అధ్యాయము 5వ వచనము నుండి మనము చూచినట్లయితే ద మీనింగ్ ఆఫ్ యెహోవా, యెహోవా అంటే ఎవరో చాలా క్లియర్గా చెప్తాడు దేవుడే. ఎవరయ్యా యెహోవా అంటే? నిర్గమాకాండము 20వ అధ్యాయం 5వ వచనం చూద్దాం. ఏలయనగా నీ దేవుడునైన యెహోవానగు నేను రోషము గల దేవుడను, నన్ను ద్వేషించు వారి విషయములో 3-4 తరముల వరకు తండ్రుల దోషములను కుమారుల మీదకి రప్పించుచు, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలను గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించువాడనై ఉన్నాను. ఫరోనేమో యెహోవా ఎవడు అన్నాడు. యెహోవా ఎవరు అంటే ప్రభువే సాక్ష్యం ఇస్తున్నాడు. ఎవరు నేను అంటే, నేను రోషము కలిగిన దేవుడను. రోషము కలిగిన వాడండి యెహోవా. తన్ను ద్వేషించే వారిని 3-4 తరముల వరకు తండ్రుల దోషములు పిల్లల మీదకి రప్పించే దేవుడు. ఎంత రోషమో! కానీ దేవుణ్ణి ప్రేమిస్తే మాత్రం 1000 తరాల వరకు ఆశీర్వదించే దేవుడు. యెహోవా ఎవరు? ప్రభునందు ప్రియమైన వారలారా, మనము చూచినట్లయితే అతడు కేవలం యెహోవా ఎవరు అని ఆగిపోలేదండి. ఫరో పలికిన మాట, నేను యెహోవాను ఎరుగను. ఫరో నేను యెహోవాను ఎరుగను అనడానికి దోషము ఫరోదా, యెహోవా జనాంగమైన ఇశ్రాయేలీలదా? ఇశ్రాయేలీలు ఐగుప్తులో నుండి బయలుదేరి వచ్చినప్పుడు కేవలము పురుషులే 6 లక్షల మంది, వారి కాల్బలము ఎంటర్. ఇశ్రాయేలీలు ఎంతమంది అంటే 25 లక్షల మంది. 25 లక్షల మంది అక్కడ ఉంటే వారు ఆరాధించే యెహోవా ఎవరో వారిని పరిపాలించే ఆ యొక్క చక్రవర్తి లేదా ఫరోకు తెలియదు. అంటే ఎంత భయంకరం! అంటే దాని అర్థం, బానిసలైన వీరు, బానిసత్వపు స్థితికి అలవాటు పడిన వీరు దైవత్వాన్ని మరిచారు, ఆరాధనను విడిచారు, దేవునికి దూరమయ్యారు. అంతరంగములోనే కన్నీరు, అంతరంగములోనే వేదన. మోషే తర్వాత దేవుని కొరకు సాహసించేవాడు ఒక్కడు కూడా లేకుండా పోయాడు. అందుకే ఈ ఇశ్రాయేలీలకు దేవుడిచ్చిన ఆజ్ఞలలో ఘనమైన ఆజ్ఞ, విశ్రాంతి దినమును పరిశుద్ధముగా ఆచరించుట జ్ఞాపకం ఉంచుకోవాలి. మీరు ఐగుప్తులో ఉన్నప్పుడు మీరు చేసింది ఇదే, మర్చిపోయారు, ఆరాధనను మర్చిపోయారు. దైవజనుడు రాస్తూ అంటాడు, ఆరాధనా దినము ఆచరింపగావలయో ఈరోజు కన్నాను, ఈరోజే గొప్ప, ఏ రోజు కన్నాను, ఈరోజే గొప్ప, పాపవృత్తిని మానుకొనుమి.
ఇశ్రాయేలీలు దేవుని ఆరాధించడమే మానివేశారు. అందుకే ఫరో అంటున్నాడు, ఆ యెహోవా ఎవరో నాకు తెలియదు, యెహోవాను నేను ఎరుగను. ఒకే ఒక మాటను చూపించి ముందుకు వెళ్తాను. ఫరోనేమో నేను యెహోవాను ఎరగను అన్నాడు. ఆ మాటను వినిన యెహోవా ఫరోకు తానెవరు చూపించాలి అనుకున్నాడు. మనం చూస్తే ఫరోకి యెహోవా తన్ను తాను పరిచయం చేసుకోవడానికి ఎంతో సమయం పట్టలేదండి. 8వ అధ్యాయం 22వ వచనంలో చూస్తే దేవుడు అంటున్నాడు, మరియు భూలోకములో నేనే యెహోవానని నీవు తెలుసుకొనున్నట్లు ఆ దినమున నేను నా ప్రజలు నివసించుచున్న గోషేను దేశమును వినాయించెదను, అక్కడ ఈగల గుంపులు ఉండవు. భూలోకమంతా, నాట్ ఓన్లీ ఫారో, కేవలము ఆ యొక్క ఐగుప్తీయులు, ఫరో రాజు మాత్రమే కాదు, ఎంటైర్ వరల్డ్, ఈ యొక్క ప్రపంచము, భూలోకమంతా యెహోవా అంటే ఎవరో తెలుసుకొనున్నట్లు నీ ప్రక్కన నిన్ను పరిపాలించే వారి ఇంటిలో భయంకరమైనటువంటి ఈగల గుంపులు ఉంటాయి. ఇశ్రాయేలీలకు మాత్రం సంతోషం ఉంటుంది, సమాధానం ఉంటుంది, విజయం ఉంటుంది, విడుదల ఉంటుంది. ఇంకొక మాటను చూపించి ముందుకు వెళతాను. నిర్గమాకాండము 9వ అధ్యాయము 14వ వచనం, సమస్త భూమిలో నా వంటి వారు ఎవరునూ లేరని నీవు తెలుసుకొనవలెనని ఈసారి నేను నా తెగుళ్ళన్నీ నీ హృదయము నొచ్చునంతగా నీ సేవకుల మీదకి, నీ ప్రజల మీదకి పంపెదను. సమస్త భూమిలో నా వంటి వారు ఎవరూ లేరని ఇందాక అన్నావు కదా, యెహోవా ఎవరో నేను ఎరుగునని నీవు తెలుసుకొనున్నట్లు, నీ హృదయము నొచ్చుకునేటట్లు నేనేం చేయబోతున్నానో తెలుసా? నీ మీదకి, నీ ప్రజల మీదకి, నీ సేవకుల మీదకి తెగుళ్ళన్నీ పంపిస్తున్నా. తెలియదు అన్నందుకు తెలియచెప్పాడు దేవుడు. సంతోషం. కిందకు వెళదాం. మొట్టమొదటిగా చూస్తే సమాచారం. ప్రభునందు ప్రియమైన వారులారా, ఒక్కసారి ఆలోచిద్దాం. మనం చూస్తే మోషేనేమో, అయ్యా మా దేవునికి మేము బలర్పించాలి, వెళతామన్నాడు. ఫరో అంత గొప్ప చక్రవర్తి అయ్యుండి అంత కనీసం ఆలోచన లేకుండా యెహోవా ఎవడు నేను ఎరుగను అని ఎలా అనగలిగాడు? అంత బ్లైండ్గా. చెప్పింది ఒక వ్యక్తి కాదు, ఇద్దరు కాదు, ఇశ్రాయేలీలు అందరూ వచ్చారు. ఇంతమంది ఒక చక్రవర్తి దగ్గరకు వచ్చి వారి విన్నపమును విడచెప్పితే అంత బ్లైండ్గా ముఖాముఖిగా తోసివేస్తాడా? ఎందుకు ఫరోకి అంత ఆలోచన కూడా లేదా? ఉందండి. ఫరోలంతేనే గొప్ప జ్ఞానులు. ఎంత గొప్ప జ్ఞానులు అంటే, ఇప్పటికీ కూడా మానవ మేధస్సుకు అందని గొప్ప పిరమిడ్స్ నిర్మించిన వారు. అంత గొప్ప మేధావులు. మొట్టమొదట చిత్రలేఖనముతో రాతను రాసిన వారు. మొట్టమొదట గొప్ప గొప్ప కట్టడాలను కట్టినవారు. అంత మేధావులు. ప్రపంచములోనే ఈజిప్షియన్ సివిలైజేషన్ ఒక గొప్ప నాగరికత కలిగింది. మరి దాని పరిపాలకులు అంత మేధస్సు లేనివారా అంటే, నేను అనుకుంటాను ఫరో అలా మాట్లాడడానికి కారణం మోషే అహరోనులేనేమో. ఎందుకు నేను ఈ మాట అన్నాను?
ఫరో ఆ మాట అంటానికి కారణం మోషే అహరోనులు అంటే ఇప్పుడు చూద్దామండి. మనం చూస్తే 3వ వచనములో, అప్పుడు వారు హెబ్రీల దేవుడు మమ్మును ఎదుర్కొనెను, సెలవైన ఎడల మేము అరణ్యములో 3 దినముల ప్రయాణమంత దూరము పోయి మా దేవుడైన యెహోవాకు బలి అర్పించుదము, లేని ఎడల ఆయన మా మీద పడి తెగులుతోనైనను ఖడ్గముతోనైనను పడునేమో అనిరి. వీరు చెప్పిన మాట ఏంటంటే 3 దినముల ప్రయాణం అంతా వెళ్ళి మా దేవునికి బలి అర్పించాలి, అలా వెళ్ళలేదనుకో మా దేవుడు మా మీద తెగులతో పడతాడో తెలీదు, ఖడ్గంతో పడతాడో తెలీదు, మమ్మలను నాశనం చేస్తాడు. ఫరో కావలసిందే అది. మొదటి అధ్యాయం నుంచి ఫరోలు ఎదురు చూస్తుందే అది. అందుకే కదా మగబిడ్డలైతే చంపేయమన్నారు. ఎప్పుడైతే ఈ మాట వీరు పలికారో ఫరో హృదయంలో డాన్స్ వేసి ఉంటాడు. నేను చెయ్యలేని పని వాళ్ళ దేవుడే వాళ్ళకి చేయబోతున్నాడు ఎలాగైనా సరే. ఎందుకంటే మాటి మాటికి ఫరో హృదయం కఠినమైపోతుంది. కళ్ళెదుట దైవ కార్యము కనబడుతుంటే ఫరో ఎందుకు తన హృదయాన్ని కఠినపరుచుకున్నాడంటే కారణం ఇదే. వారిని ఎలాగైనా నేను ఆపాలి, నేను ఆపితే చాలు వాళ్ళ దేవుడే వారిని నాశనం చేస్తాడు. ఈ చిన్న పిచ్చి ఆశ ఫరో తన రాజ్యాన్ని నాశనము చేసుకునే స్థితిలో తెచ్చింది. సంతోషం, కిందకు వెళదాం. మొట్టమొదటిగా మనం చూసినట్లయితే సమాచారం, రెండవది సంచారము అని చెప్పుకున్నాం. 5వ అధ్యాయం 12వ వచనం ఒకే ఒక మాట చూద్దాం. అప్పుడు ప్రజలు గడ్డికి మారుగా కొయ్యకాలు కూర్చుకుటకు ఐగుప్తు దేశమంతటా చెదిరిపోయిరి. దైవజనులు అన్నారు, ఇది సాతాను పని. చెదిరిపోయారు. ఇప్పుడు వరకు ఐక్యంగా ఉన్నారండి. ఐక్యంగా ఉండి దైవ కార్యము కొరకు ఒక అడుగు వేద్దాము అనుకున్నారంట, అంతే. వెంటనే సాతానుడు తన కుయుక్తిని మొదలెట్టాడు. ఐక్యముగా ఉన్న వారిని చెడగొట్టాడు, చెదరగొట్టాడు. వారందరూ ఏమైపోయారయ్యా అంటే స్కాటర్ అయిపోయారు. ఇప్పుడు మోషే అహరోనులు ఒక్కొక్క సమూహము దగ్గరికి వెళ్ళి చెప్పాలి. ఇది ఎంత కష్టతరమో సాతాను యోచన ఇది. దైవ సంఘముగా నీవు ఏర్పడి దేవుని కొరకు ఒక గొప్ప మహిమ సంఘముగా నీవు దేవుని కృపలో వృద్ధి చెందుతుంటే సాతాను ఎక్కడో పెడతాడండి ఒక ముళ్ళు, నిన్ను చెడగొట్టడానికి, చెదరగొట్టడానికి. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూచినట్లయితే ఎందుకు చెదిరిపోయారో మనందరికి బాగా తెలుసు. వీరు పని చేయాలి. పని చేయాలి అంటే వీరు చేసే పని ఇటుకలు తయారు చేసే పని. ఇటుకలు తయారు చేయడానికి ఐగుప్తీయులైన వారు గడ్డినివ్వాలి కాల్చడానికి. వీరేమో బంకమట్టిని తవ్వుకొని దానిని మోసుకొని దానిని శుద్ధీకరించి అడుసులలో వేసి ఇటుకలు తయారు చేసేవాళ్ళు. కేవలం ఐగుప్తీయులు వీరికి చేసే ఒక చిన్న హెల్ప్, గడ్డినిచ్చేవారు ఇసుకలు కాల్చడానికి. ఎందుకంటే మళ్ళీ ఇటుకలు ఐగుప్తీయులకే కావాలి. అలాంటిది దానిని కూడా ఇవ్వకుండా వీరిని వారు చెప్పిన మాట మనం చూచినట్లయితే 11వ వచనం 10వ వచనం, కాబట్టి ప్రజలు కార్యనిర్వాహకులను వారి నాయకులను పోయి ప్రజలను చూచి, నేను మీకు గడ్డినియ్యను, మీరు వెళ్ళి మీకు గడ్డి ఎక్కడ దొరుకునో అక్కడ మీరే సంపాదించుకోండి, అయితే మీ పనిలో ఏమాత్రము తక్కువ చేయబడదని ఫరో సెలవిచ్చినారండి. ఇప్పుడు వరకు మేము గడ్డిస్తున్నాం, ఇక మీ ముందు ఇచ్చేది లేదు. మనం చూస్తే చెదిరిపోయారు. చెదిరిపోవడానికి కారణము శ్రమ అధికమవటం.
మూడు మాటలు చెప్తానండి. బైబిల్ యొక్క సారము. నీకు శ్రమ వస్తుంది అంటే, శ్రమ వెనకాల శ్రమ వస్తుంది అంటే ఒకటి గుర్తుపెట్టుకో, నీవు దేవుని దృష్టిలో ఉన్నావు అని అర్థం. ఎవరైతే దేవుని దృష్టిలో ఉంటారో వారికి శ్రమ వెనకాల శ్రమ వస్తుంది. ఎందుకంటే సాతానుడు అనుకుంటాడంట ఎట్టయినా సరే శ్రమను బట్టి నేను పడేయాలి అని. 2, శ్రమలు అధికమవుతున్నాయి అంటే, శ్రమ వెనకాల శ్రమ రావడమే కాదు, శ్రమలు అధికమవుతున్నాయి అంటే దేవుడు నీకు బహుమానము ఇచ్చే సమయము ఆసన్నమైందని అర్థం. కీర్తనకారుడు అంటాడు, నీవు నా కొరకు దాచి ఉంచిన మేలు సిద్ధపరిచిన మేలని. దేవుడు నీకు బహుమానం ఇచ్చే సమయం ఆసన్నమైందని అర్థం. 3, శ్రమలు కఠినమైనవంటే ప్రభునందు ప్రియమైన వారలారా, నీ జీవితములో ఆశీర్వాదం కాదండి, అద్భుతాన్ని చూసే సమయము అని నువ్వు రాసేసుకోవటమే. శ్రమ కఠినమైంది అంటే ఇక నా జీవితములో శ్రమ దినాలు, దుఃఖ దినాలు కొట్టివేయబడ్డాయి, ఇక నా జీవితం అంత అద్భుతమే అని నీవు రాసుకోవటమే. ఇశ్రాయేల్ జీవితంలో ఇదే జరిగింది. మనం చూస్తే ఒకే ఒక మాటను చూపించి ముందుకు వెళ్ళిపోతానండి. 16వ వచనములో అంటున్నారు, తమ దాసులకు గడ్డినియ్యరు, అయితే ఇటుకలు చేయమని చెప్పుచున్నారు, చిత్తగించుము, వారు తమ దాసులను కొట్టుచున్నారు. మొట్టమొదట శ్రమలు వచ్చాయి, మోషే వచ్చిన తర్వాత శ్రమలు అధికమయ్యాయి. ఈ శ్రమలు కాస్త హింసగా మారింది. ఎటువంటి హింస అంటే చివరికి ఐగుప్తీయులు ఇశ్రాయేలీలను కొట్టే స్థితికి వచ్చారండి. ప్రభునందు ప్రియమైన వారలారా, మత్తయి సువార్త 5వ అధ్యాయము 10వ వచనము నుండి మనం చూస్తే మనందరికి బాగా తెలిసిన మాట, ధన్యతలో ప్రభు అంటాడు, నా నిమిత్తము ప్రజలు నిన్ను హింసించి దూషించి నీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోకమందు మీ ఫలము అధికమైనది. నీతి నిమిత్తము హింసింపబడు వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిదే. నీతి నిమిత్తము, నీతిపరుడు యెహోవా, నీతిపరుని బిడ్డలు నీతి కొరకు ఇప్పుడు హింసింపబడుతున్నారు, కొట్టబడుతున్నారు, పరలోక రాజ్యం వారిది. అందుకేనండి వీరి కానాను వచ్చింది. నా నిమిత్తము జనులు మిమ్మల్ని హింసించి దూషించి మీ మీద చెడ్డ మాటలు పలుకున్నప్పుడు మీరు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూస్తే పరలోకంలో మీ ఫలం అధికమవుతుంది. ఎంత అధికమైందంటే ఇశ్రాయేలీలు దేవుని కొరకు హింసించబడ్డారు, దూషింపబడ్డారు, చెడ్డ మాటలు పలకబడ్డారు. కాబట్టి పరలోక దేవదూతల ఆహారమైన మన్నా వచ్చిందండి అరణ్యములోనికి. ఫలం అధికమైందా లేదా? ఇంకొక మాటను చూపిస్తాను. మనం చూచినట్లయితే అపోస్తలుడైన పౌలు అంటాడు, తిమోతికి రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుకను ఉద్దేశించు వారికి, క్రీస్తు యేసునందు సద్భక్తితో బ్రతుక ఉద్దేశించు వారికి హింస కలుగును. వీరికి ఇప్పుడు సద్భక్తి, దేవుని యందు స్థిరమైన భక్తి రావాలి అంటే హింసే రావాలి. అందుకే హింస వచ్చింది. 1 సమాచారము, 2 సంచారము, చెదిరిపోయారంతే. 3వదిగా మనం చూస్తే సోమరులు. ప్రభునందు ప్రియమైన వారలారా, ఇది 5వ అధ్యాయంలో ఉన్న ఒక గొప్ప జోక్ అండి, హాస్యాస్పదమైన మాట. ఈ మాట పలుకుతుంది ఎవరో, ఒక ఆర్డినరీ పర్సన్ కాదు, ఆ ఫరో, ఆ చక్రవర్తి పలుకుతున్నాడు. వీళ్ళు సోమరులా? నిర్గమాకాండము 1వ అధ్యాయము 19వ వచనములో చూస్తే
ఫరో యొక్క మంత్రసానులు ఈ యొక్క హెబ్రీ స్త్రీల గురించి చెప్పిన మాట, హెబ్రీ స్త్రీలు ఐగుప్తు స్త్రీల కంటే చురుకైన వారు. ఎలాంటి వాళ్ళు అయ్యా వీళ్ళంటే, అయ్యా హెబ్రీలు చాలా చురుకైన వాళ్ళయ్యా. మనోళ్ళన్నా పొద్దున 10 దాకా లెగరు, కానీ వాళ్ళు తెల్లారుతో 5ంటికే లేచేస్తారయ్యా. మనోళ్ళకి ఒక చిన్న వాటర్ బాటిల్ పట్టుకోమంటే చేయనొప్పి అంటారు, కానీ వాళ్ళు 100 బ్యారల్స్ వాటర్ కూడా తెచ్చేస్తారయ్యా. చురుకైన వాళ్ళు. ఇంకొక మాట పురుషుల గురించి చూద్దామండి. పురుషులను గురించి రాయబడిన మాట మనం చూసినట్లయితే నిర్గమాకాండం 1వ అధ్యాయం 11వ వచనం. కాబట్టి వారు మీద పెట్టిన భారములలో వారిని శ్రమ పెట్టుటకు వెట్టి పనులు చేయించుచు అధికారులను వారి మీద నియమింపగా వారు ఫరో కొరకు ధాన్యాదులను నిల్వ చేయు పీతోము రామశేషను పట్టణములను కట్టిరి. ఎంత చురుకైన వారు అంటే, ధాన్యాగారాలను నిల్వ చేయడానికి 2 పట్టణాలే కట్టారు. ఒకటి పీతోము, రెండవది రామశేషు. వారి ఇటుకలను తయారు చేసి వారి గొప్ప ధాన్యాగారపు గిడ్డంగులను నిర్మించి ఇశ్రాయేలీలకు పోషకులయ్యారు. వీరిని ఇప్పుడు ఏమంటున్నాడో తెలుసా? సోమరులు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. సంతోషం ప్రభునందు ప్రియమైన వారలారా. 1 సమాచారము, 2 సంచారము, 3 సోమరులు, 4వదిగా మనం చూస్తే సణుగు. ముగింపులో మనం చూసినట్లయితే ఒక్కసారి ఒక్క మాటను చదువుకొని ముందుకు వెళదాం. 19వ వచనం అండి. నిర్గమాకాండం 5వ అధ్యాయం 19వ వచనం. మీ ఇటుకల లెక్కలో నేమాత్రము తక్కువ చేయవద్దు, ఏనాటి పని ఆనాడే చేయవలని రాజు సెలవీయగా ఇశ్రాయేలీల నాయకులు తాము దురవస్థలు పడియున్నట్లు తెలుసుకొనిరే. రాజు అంటున్నాడంట, ఏమాత్రం తక్కువ చేయబడదు. గడ్డియో ఎస్ కొడతాం, ఇటుకల లెక్క మాత్రము తక్కువ కాకూడదు. మీరు సోమరులు, పని పాట లేక ఓరక దేవుడు బలి అంటున్నారు అనగానే ఇశ్రాయేలీల పెద్దలైన వారి, ఇప్పుడు మోషే లేడు, అహరోను లేడు, వీళ్ళు రిక్వెస్ట్కి వెళ్ళారు. వీరికి అర్థమైంది, మనము దురవస్థలో పడ్డాం. మోషే రాకముందు పెనం మీద ఉన్నారు. మోషే వచ్చి పెనం మీద ఉన్నవాడిని పొయ్యిలో వేశాడు. మనము దురవస్థలో పడి ఉన్నామని తెలుసుకొని 20వ వచనం. వారు ఫరో యొద్ద నుండి బయలుదేరి వచ్చుచు తమ్మును ఎదుర్కొనుటకు దారిలో నిలిచి ఉన్న మోషే అహరోనులను కలుసుకొని, యెహోవా మిమ్మును చూచి న్యాయం తీర్చును. ఏ మనిషివయ్యా, చూడు నేను చెప్తున్నా, దేవుడే మీకు న్యాయం చేస్తాడు. కమ్మగా రోజు తిడతా ఉంటే పనులు చేసుకునే వాళ్ళం కొట్టే స్థితికి తెచ్చావు కదయ్యా నువ్వు. విసుగొచ్చేసిందంటే ప్రభునందు ప్రియమైన వారలారా, మనం చూచినట్లయితే 21వ వచనం. ఫరో ఎదుటను అతని దాసుల ఎదుటను మమ్ములను అసహ్యులుగా చేసి మమ్మును చంపుటకే వారి చేతికి ఖడ్గమిచ్చితిరని వారితో అనగా, మమ్మల్ని చంపడానికి వారి చేతికి ఖడ్గాన్ని ఇచ్చారయ్యా. మీరు మమ్మల్ని అసహించుకుంటున్నారయ్యా. వెళితే మీరు చేసిన పనికి వెంటనే మోషేకు విసుగొచ్చింది. ఎందుకయ్యా నన్ను పంపించావు? నా మానాన నేను మా అమ్మ అందరం మేపుకుంటుంటే అక్కడ నన్ను కలుసుకొని నా ప్రజల యొక్క బాధను నేను చూచాను. వారు శ్రమలో పెట్టిన మొర నాకు వినబడింది. వారి దుఃఖాలు నాకు తెలిసే ఉన్నాయి. విడిపించడానికి దిగొచ్చున్నాను. పా 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 అని పంపించు. ఎందుకయ్యా? మోషేకు విసుగొచ్చింది.
మోషే చేసిన మొదటి ప్రార్థన ఇది. మనం చూస్తే 23వ వచనములో మోషే చేసిన మొదటి ప్రార్థన 22వ వచనం, మోషే యెహోవా యొద్దకు తిరిగి వెళ్ళి, ప్రభువా, నీవేళ ఈ ప్రజలకు కీడు చేసేదివి, మేలు చేస్తానని చెబితే కదయ్యా నేను వచ్చాను, ఎందుకయ్యా కీడు చేశావు? నన్నేలా పంపితివి? నేను నీ పేరుట మాటలాడుటకు ఫరో యొద్దకు వచ్చినప్పటి నుండి ఇతడు ఈ జనులకు కీడే చేయుచున్నాడు, ఈ జనులను నీవు విడిపింపను లేదనెను. మోషే ప్రార్థన. చివరిగా ఒకే ఒక మాటను చూచి ముగింపు చేసుకుందాం. ఎందుకు నీవు నన్ను పంపించావు? మోషే అడిగిన ప్రశ్న. కానీ దేవుని సమాధానము తర్వాత అధ్యాయాల్లో కనబడుతుందండి. యెషయా గ్రంథంలో చూస్తే ఒక చక్కని మాట మనకు కనబడుతుంది. యెషయా గ్రంథము 55వ అధ్యాయము 8వ వచనం, నా తలంపులు మీ తలంపుల వంటివి కావు, నా త్రోవలు మీ త్రోవల వంటివి కావు, ఇదే యెహోవా వాక్కు. ఆకాశములు భూమికి పైన ఎంత ఎత్తుగా ఉన్నాయో మీ మార్గముల కంటే నా మార్గములు, మీ తలంపుల కంటే నా తలంపులు అంత ఎత్తుగా ఉన్నాయి. అయ్యా, నీ చటాకు మైండ్తో దేవుని ఉద్దేశం ఏంటి నీకు అర్థం కాదయ్యా. నీ ఉద్దేశం ఏమో భూమి మీద ఉంటే దైవ ఉద్దేశం ఆకాశం అంత ఉన్నతంగా ఉంది. ఏమర్థమవుతుంది నీకు? నా తలంపులు మీ తలంపులు వంటివి కాదు. మోషే ఎందుకు నన్ను పంపించావన్నాడు. దైవ తలంపు ఏంటో తరువాత అధ్యాయాల్లో కనబడుతుంది. ప్రభునందు ప్రియమైన వారలారా, శ్రమను బట్టి దుఃఖమును బట్టి ఎందుకు ప్రభువా అని వేదన చెందుతున్నావేమో. దైవజనులు చక్కని పాట ఆంధ్ర క్రైస్తవ కీర్తనలో కనబడుతుంది. రేగ త్వర పడకు, వచ్చుకో వచ్చుకో, నీ కన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంతముందు మెప్పుడు ఓచుకో. లోకమందు సుఖము కొంతసేపు నుందును, కోపమిల చేతువు ఓచుకో. రేగ త్వర పడకు, వచ్చుకో వచ్చుకో, నీ కన్యాయమైనను కన్నులెర్ర చేయకు, శాంతముందు మెప్పుడు ఓచుకో. ప్రార్థన చేసుకుందాం. మా మంచి బోధకుడైన తండ్రి, 5వ అధ్యాయములో ఓర్పు ద్వారా నెరవేర్పు, ఫరో ఎదుట విన్నపము, ఫరోకి ఇచ్చిన సమాచారమును బట్టి వారు ఉన్న స్థితిని విడిచి సంచారము చేయవలసి వచ్చింది. సంచారము చేయుచున్న వీరి మీద ఒక అపవాదు పడింది. మీరు సోమరులు. అపవాదును బట్టి వారికి విసుగొచ్చింది. ఇదిగో ప్రభువా, మా జీవితము కూడా ఇలానే ఉందేమో. విసుగుదల చెందరాదు, లేశంబైన విసుగున్నచో సిద్ధి వెనక్కి వెళుతుంది. మేము పొందవలసిన దీవెనకు పొందలేకపోవడానికి కారణము విసుగేనేమో. ఈ దినం ఒక పాఠం నేర్పిస్తున్నా. నా తలంపులు మీ తలంపుల వంటివి కావు. నీ జీవితంలో నా ప్రణాళిక ఆకాశమంత ఉన్నతమైనది. కేవలము నిలిచి చూస్తే చాలు, అద్భుతాలు చూస్తావు నాయనా. ఒక అద్భుతము నీవు జరిగించబోయేటప్పుడు శ్రమ కనపడుతుంది. మా జీవితములోనూ గొప్ప అద్భుతముల చేత ఈ మోషే సుకోపవాస దినములలో 5వ దినము, ఈ యొక్క ఆరాధన దినమున నీ వాక్యము వినుచున్న ప్రతి ఒక్కరి జీవితములోనూ చవి చూడగలిగిన అద్భుతం మా జీవితంలో జరిగించండి. ప్రతి బిడ్డను దీవించండి. అస్వస్థులైన వారిని స్వస్థపరచండి. ముట్టండి. నీ కలువరి విలువ సిల్వర్ రక్తాన్ని ప్రోక్షించండి.
మా యొక్క పట్టణాన్ని, మా రాష్ట్రాన్ని, మా దేశాన్ని, ఈ ప్రపంచాన్ని నీ రక్తపు కంచె చేత కలుగుచున్న తెగులును కొట్టివేయమని గనుడయ్యున్న యేసు నామములో వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. త్రిత్వదేవుని మహిమాశీర్వాదము నిరంతరము మీకు తోడైండును కాక. ఆమేన్. మరణాత.